ఈ ఎండాకాలంలో పశువుల నిర్వహణ మరియు మేతకు వదిలే పశువుల రక్షణపై పాడి రైతులకు అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. మనం చేసే చిన్న పొరపాట్ల వల్ల చాలా పశువులు యాక్సిడెంట్ల కారణంగా కరెంట్ షాక్ తగిలి, వడదెబ్బ తగిలి మరియు బావిల్లో పడి చనిపోతున్నాయి. వేసవి కాలంలో చాలా పశువులు పైన చెప్పిన కారణాల వల్ల చనిపోవడం రెగ్యులర్గా చూస్తున్నాను. అందుకే ఈ వీడియో ద్వారా వేసవిలో పశువులను ఎలా రక్షించుకోవాలో అవగాహన కోసం చేస్తున్నాను. ముఖ్యంగా 5 కారణాలు. మొదటిది పశువులు పోట్లాడటం. చాలామంది రైతులు పశువులను సమూహంగా మేతకు వదులుతుంటారు. దీనివల్ల పశువులు ఒకదానితో ఒకటి పోట్లాడుతూ కొట్టుకుంటాయి. ఇలా కొట్టుకుంటూ కొమ్ములు పీకలు ఊడిపోవడం లేదా కొమ్ము పూర్తిగా విరిగిపోవడం జరుగుతుంది. కొమ్ము విరిగితే పశువుకు చాలా రక్తస్రావం జరుగుతుంది. కొన్నిసార్లు ఆపరేషన్ చేయించాల్సి వస్తుంది. ఇది రైతుకు ఖర్చుతో కూడుకున్న విషయం. కావున ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. బలమైన పశువులను విడిగా వదలకూడదు. కొమ్ములు పెద్దగా ఉంటే పశువులకు రెగ్యులర్గా కొమ్ములు కోయించుకోవాలి. పోట్లాడే స్వభావం ఉన్న పశువులను గమనించి విడిగా చూసుకోవాలి. రెండవది రోడ్డు ప్రమాదాలు. కొన్ని పశువులు రహదారిపైకి వచ్చి ప్రమాదానికి గురవుతుంటాయి. రాత్రి వేళల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి ప్రధాన రహదారుల దగ్గర మేతకు వదలకూడదు. పశువులకు రిఫ్లెక్టివ్ కాలర్లు పెడితే రాత్రి వేళల్లో డ్రైవర్లు గమనించగలుగుతారు. మేతకు విడిగా వదలకుండా దగ్గర ఉండి పశువులను పర్యవేక్షించుకోవాలి. మూడవది విద్యుత్ తీగలు తగిలి మరణించడం. అకాల వర్షాలు, వడగాలులకు కొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగిపడి వాటి వల్ల పశువులు విద్యుత్ షాక్కు గురై మరణిస్తుంటాయి. మేతకు వదిలే ముందు మనం ఆ ప్రాంతాన్ని పరిశీలించుకోవాలి. విద్యుత్ తీగలు ఉంటే వాటి సమాచారాన్ని స్థానిక అధికారులకు నివేదించాలి. పశువులను దగ్గరగా ఉండి జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాలుగవది కొన్ని బావిలో పడి మరణిస్తుంటాయి. వేసవిలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు పశువులు దాహంతో కొన్నిసార్లు నీరు త్రాగడం కోసం వెళ్ళి బావుల్లో పడుతుంటాయి. ఎవరూ చూడకపోతే అవి మరణిస్తుంటాయి. అందుకే పశువులను మీ పర్యవేక్షణలో ఉంచి శుభ్రమైన త్రాగునీటిని అందించాలి. ఐదవది వడదెబ్బ కారణంగా. ఎండాకాలంలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు పశువులకు వడదెబ్బ తగిలి మరణించే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగి జ్వరంతో శ్వాస వేగంగా ఉండి పశువు నీరసంగా నిలబడటం వంటి లక్షణాలు చూస్తాము. కాబట్టి మధ్యాహ్నం వేళ మేతకు వదలకూడదు. నీడ ఉన్న చోటే ఉంచాలి. పశువుకి ఎప్పుడూ కూడా చల్లటి త్రాగునీరు అందుబాటులో ఉంచాలి. మేత మేయకుండా జ్వరంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వెటనరీ డాక్టర్ను సంప్రదించి వైద్యం చేయించాలి. మీ పశువులను రక్షించుకోవాలి, ప్రమాదాలకు దూరంగా ఉంచాలి. పశువులే మన ఆస్తి. వాటి ఆరోగ్యం మన కుటుంబానికి ఆర్థికంగా ఎంతో ముఖ్యమైనది. వేసవిలో పశువులను వదిలేటప్పుడు కాస్త జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. ఇలాంటి మరిన్ని సలహాలు, సూచనల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. మీకు నచ్చిన టాపిక్ గురించి వీడియో చేయాలంటే కింద కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.